నమస్తే బీబీసీ న్యూస్ తెలుగు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. కడప అసెంబ్లీ నుంచి కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి మాధవిరెడ్డి గారు, మీరు ప్రధానంగా 7 నెలల కిందటే కడప అసెంబ్లీకి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. సో, ఈ తక్కువ టైంలోనే ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళగలిగా అనుకుంటున్నారు? నేను దాదాపు ఇప్పటికి ఇంకొక వారం ఉంటే 8 నెలలు, ఇంకా 4 రోజులు ఉంటే 8 నెలలు అయిపోతుందండి. నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించిన రోజు రాత్రే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ సపోర్ట్ సిబిఎన్ అనే ప్రోగ్రాం ద్వారా మేము ఆ రోజు మరుసటి రోజు నుంచే 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 9 నుంచే ప్రజల దగ్గరికి వెళ్తూ, అది మనకు ఒక అదృష్టం అనుకోవాలా. మేము ఆ నడకతోనే దాదాపు ప్రతి ఒక్క ఇంటికి పోవడం మొదలుపెట్టేశాం. అనుకోకుండా వెళ్తూ గడప గడపకు వాళ్ళకి వెళ్ళిపోయి, సిబిఎన్ గారి సూపర్ 6 కూడా అప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది పథకాలు. వాటిని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అవి చేసుకుంటూ, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఈ 8 నెలల్లో దాదాపు 70,000 ఇళ్ళ పైచులకే నేను కడప నియోజకవర్గంలో పోవడం జరిగింది. ఇప్పుడు కడప నియోజకవర్గము 2024లో ఉన్నాము. ఇది కార్పొరేషన్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 15 సంవత్సరాల పైన పడింది. కానీ మౌలిక వసతుల కల్పనలో ఒక పంచాయతీ కంటే తక్కువ స్థానంలో ఉంది. ఇది ఈ 8 నెలల్లో నేను తెలుసుకున్న విషయం. కానీ ప్రధానంగా చూస్తే గనక కడప అనేసరికి వైఎస్ కుటుంబానికి ఒక కంచుకోట అన్నట్లుగా మొత్తం బయట ప్రపంచానికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. సో, మరి ఈసారి మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? వైఎస్ ఫ్యామిలీ నుంచి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఒక సింపతితో రాజశేఖర రెడ్డి గారుకి ఓట్లు పడ్డము. ఇక్కడ ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఒక ప్రేమ ఉండడము వాస్తవమే. ముఖ్యమంత్రి అవుతారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు దానికి తగ్గట్టే ఎంతో కొంత కడప జిల్లాకి చేశారు. చేయలేదని ఎవరు అన్నికి లేదు. కానీ ఈ 5 సంవత్సరంలో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు పెట్టుకొని 2019లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే, అలాగనే రాజశేఖర రెడ్డి గారికి ఎలా అభిమానించినారు వాళ్ళందరూ, ఒక్క ఛాన్స్ ఇచ్చి మార్పుకు అవకాశం ఇద్దామని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడము, ఆయన గెలిచి అసలు ఎప్పుడూ లేని విధంగా 151 సీట్లు సంపాదించుకొని ఒక అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన ప్రవర్తనే వింత ప్రవర్తన మొదలైంది. ప్రజావేదిక కోల్చడంతో మొదలుపెట్టి అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేయడంతో పాటు దాదాపు ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో చూసినా, కడప నియోజకవర్గంలో చూసినా ప్రభుత్వ భూములు పూర్తిగా కబ్జా అయిపోయినాయి. కొండల్లో ఉండే మట్టిని అసలు ఏ విధమైన లైసెన్స్ లేకుండా యథేచ్ఛగా దోపిడీ చేయడము, ఇసుక దోపిడీ చేయడము, ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల మీద లిటిగేషన్ లేసి పోలీస్ స్టేషన్లు పంచాయతీలు చేసుకుంటా వాటిని కబ్జా చేసుకోవడం, లేకపోతే వాటిని బెదిరించి ఎంతో కొంత డబ్బు వాళ్ళు ముట్టజెప్పి వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి విముక్తి అయిపోవడము, ఇవన్నీ ఎన్నో. ఈ పరిస్థితుల్లో ప్రజలకందరికీ పూర్తి క్లారిటీ వచ్చింది వాళ్ళు చేసింది 5 సంవత్సరాల క్రితం తప్పు అని. డెఫినెట్గా వాళ్ళు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ఒక పార్టీని వాళ్ళు తిరస్కరించడం జరుగుతూ ఉంది. అది నిశ్శబ్ద విప్లవం. నిశ్శబ్ద విప్లవం అని ఎందుకు అంటున్నానంటే, ఈ 5 ఏళ్ళలో వీళ్ళు అన్ని వ్యవస్థలను కబ్జా చేసుకొని రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పూర్తిగా కాలరాసేశారు. ఏదన్నా మాట్లాడితే వీళ్ళ మీద కేసులు ఏర్పడతాయి, వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా దెబ్బ పడిపోద్ది అన్న పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము సపోర్ట్ చేసేది మిమ్మల్ని, కానీ మేము బయటికి రాలేము. ఇది పరిస్థితి. కానీ మీరు చూసుకుంటే కనుక ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం గురించి ఓవరాల్ సిచ్యువేషన్ అన్నట్లుగా చెప్తున్నారు. కానీ 1999 నుంచి అంటే దాదాపు 25 ఏళ్ల నుంచి కూడా కడప అసెంబ్లీలో టీడీపీ గెలవలేదు. మరి ఏంటి సడన్గా ఏం మార్పు వచ్చింది అనుకుంటున్నారు ఇక్కడ మరి ఇప్పుడు? 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవలేదంటే 4 టర్మ్స్ నుంచి గెలవలేదన్నది వాస్తవమే, నేను కూడా కాదనట్లేదు. కానీ అంతకుముందు ఖలీల్ బాషా గారు 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అంతకుముందు సి రామచంద్రయ్య గారు కూడా గెలిచారు. కానీ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అన్న ఫీలింగ్ వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ అటువైపు కొంచెం గాలి వేయడం జరిగింది. ఆ తర్వాత
అహ్మదుల్లా గారు గెలిచినప్పుడు కూడా ఆయన మెజారిటీ 5,000. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తి విఫలమైందని చెప్పనీకి లేదు. ఆయన ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి హోదాలో జరిగిన ఎలక్షన్లలో కూడా 5,000 మెజారిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ మెజారిటీలు అనేది ఈ 10 ఏళ్లలో జరిగింది అంతే. ఇప్పుడు అది కూడా పోయిందనేది నేను చెప్పేది. ముఖ్యంగా ఈసారి కనుక చూసుకుంటే మీ ప్రత్యర్థులు వైసీపీ తరపున ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే మాధవిరెడ్డి గారికి కడపకి ఏం సంబంధం, ఆవిడ ఎక్కడో కోవెలకుంట నుంచి వచ్చారు, ఇక్కడ ఏం సంబంధం అనేది ప్రధానంగా మీ మీద చేస్తున్న ఆరోపణ. అంటే స్థానికేతరాలు ఈ వివాదాన్ని ప్రధానంగా తీసుకొస్తున్నారు వాళ్ళు. దీన్ని నేను కూలంకుషంగా మీతో చెప్పదలుచుకున్నాను. అమ్జద్ బాషా గారు సిద్ధవటం నుంచి వచ్చారు. వాళ్ళ కుటుంబం సిద్ధవటం నుంచి నంద్యాలకు మైగ్రేట్ అయ్యారు వ్యాపార రీత్యా. అక్కడి నుంచి చర్మాల వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పాత బైకులు అమ్ముకుంటూ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ కాదు. లోకల్ అని అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఉంటే, నేను ఇక్కడ పెళ్ళి చేసుకొని ఇక్కడికి వచ్చిన కడపింటి కోడల్ని నేను. అర్థమైందా? ఇంకొక మాట, ఈ కడప నియోజకవర్గంలో అహ్మదుల్లా గారు కూడా కడపలో వాళ్ళు కాదు, ఖలీల్ బాషా వారు కూడా కాదు, అమ్జద్ బాషా కూడా కాదు, చాలామంది కాదు. అవన్నీ ఊరికే వేస్ట్ మాటలు, మ్యాటర్ లేని మాటలు. అట్లా లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడదలుచుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి వైజాగ్లో ఎంపీగా ఎందుకు నిలబెట్టారు? వదిలేసేయండి. ఇప్పుడు ఎలక్షన్లో చూస్తే నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్ళి నర్సరావుపేటలో ఎందుకు నిలబెట్టారు? ఆమె విడుదల రజని గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. మళ్ళీ అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకుపోయి అక్కడ నిలబెట్టారు ఒంగోలులో. అంటే కడప అసెంబ్లీకి మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేయడం అనేది ప్రధానంగా గమనించవచ్చు. ఈ ట్రోల్స్ మీద మీ స్పందన ఏమిటి? దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? దాని నుంచి ఎలా ముందుకెళ్ళగలిగారు? ఫస్ట్ సారి పెద్ద అంటే జలక్ వాళ్ళు, నేను అసలు ఆ మీటింగ్లో నేను ఏదో మాట్లాడుతున్నాను, దాంట్లో 1-2 సెకండ్స్ బిట్టుని తీసుకెళ్ళి నన్ను ట్రోల్ చేసి నన్ను రాష్ట్ర వ్యాప్తంగా మరి నా ముఖాన్ని పరిచయం చేశారనుకోవాలి. ఫస్ట్ దాదాపు 2 వీక్స్ చాలా బాధపడ్డాను. నేను మీతో ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు కొన్ని గెస్చర్స్ ఉంటాయి, వాటిలో 1-2 సెకండ్స్ గెస్చర్ తీసుకొని వాళ్ళు దానికి ఒక పాట యాడ్ చేసి గలీజ్గా దాన్ని ట్రోల్ చేశారు. మా పిల్లలు చెప్తారు ఎనీ పబ్లిసిటీ అని చెప్పేసి. 2 వీక్స్ వరకు బాధపడ్డాక ఆయన చేసిన ట్రోల్స్కి నా సోషల్ మీడియా ఫాలోయింగ్ 10,000 పెరిగింది. నేను ఎంత కష్టపడి ఉంటానో కానీ పెరగనిది వైసీపీ వాళ్ళు చేసిన ట్రోల్స్కి పెరిగింది. బాధ ఇప్పటికి కూడా ఉంది. ఈరోజు కూడా నాకు ఆ పాట వింటే చాలా ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను ఇట్లా జరిగింది అని చెప్పేసి. అది ఒకటైతే. బట్ ప్రతి ఒక్క దాంట్లో పాజిటివిటీ తీసుకొని పోదామంటే ఈరోజు 8 నెలల్లో నేను 30,000+ సో నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని నేను తీసుకోగలిగినానంటే, ఇంత షార్ట్ టైంలో రియల్ ఫాలోవర్స్, అంటే ఎక్కడ కానీ పెయిడ్ కాకుండా వెళ్ళానంటే ఓకే. ప్రతి ఒక్కటి మనకు తగ్గట్టు మన మెంటల్ దానికి తగ్గట్టు జరగవు, మన సెన్సిటివిటీ తగ్గట్టు కొన్ని బియాండ్ పాయింట్ వెళ్తాయి. అప్పుడు నిలదొక్కుని మళ్ళీ నిలబడి ఫైట్ చేయాలనేది నాకు ఇది నేర్పించింది. తర్వాత కూడా ఇంకొక 2-3 చోట్ల కూడా వీళ్ళు బాగా ట్రోల్ చేశారు. దాంట్లో అమ్జద్ బాషా గారి పిఏ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఆయన ఎన్ని చోట్ల ఫార్వర్డ్ చేశాడని నేను ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయించాను. డెఫినెట్గా దాని మీద ఫైట్ చేయడం జరుగుతుంది. నా కాండక్ట్ని డిస్టర్బ్ చేస్తూ నా మెంటల్ పీస్ లేకుండా చేసింది, దాని మీద ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ కడప అసెంబ్లీకి వచ్చేసరికి మైనారిటీ ఓట్లు అనేది నిర్ణయాత్మకంగా ఉంటాయి. సో మీరు టీడీపీ నాయకురాలుగా ఉన్నప్పటికీ కూటమి తరపున పోటీ చేస్తున్నారు కాబట్టి మైనారిటీ ఓట్లను ఎంతవరకు సాధించగలని అనుకుంటున్నారు? ఈసారి మా స్ట్రెంతే మైనారిటీ వాళ్ళండి. వాళ్ళకు కూడా నన్ను అర్థం చేసుకునే సమయం దొరికింది. వాళ్ళకు కూడా ఈసారి మనకు మహిళకు మన నియోజకవర్గానికి తెచ్చుకొని మన సమస్యల పరిష్కార దిశగా, కడప డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలనే ఆలోచన వాళ్ళల్లో కూడా మొదలైంది. కాబట్టి ఈసారి బాగా తెలుగుదేశం పార్టీకి, వాళ్ళ రెడ్డప్ప గారి మాధవికి ఓట్లు, ముస్లిం మైనారిటీ వాళ్ళు, అన్నదమ్ములు కూడా, మగవాళ్ళు కూడా ఈరోజు
ఇక్కడ ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యాలు, భూ ఆక్రమణలతో ఎంతోమంది మగోళ్ళు కూడా నేను వెళ్తుంటే లోపల పిలిచిపోయి, "నువ్వు గెలిచాక నాకు ఈ సాయం చేయాలమ్మా. నా ప్రాపర్టీ ఇక్కడ కబ్జాకు గురైంది. కోర్టులో వేసి పెట్టాము. నువ్వు సాయం చేయాలని" పెద్దోళ్ళు 50-60 సంవత్సరాలు కన్నీళ్లు పెట్టుకొని చెప్తున్నారు. అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలా. డెఫినెట్గా మైనార్టీల మనసు గెలుచుకున్నాను. మైనార్టీ వాళ్ళ ఆశీర్వాదాలతోనూ నేను గెలుస్తాను. కానీ మీ కూటమి మేనిఫెస్టో చూస్తే కనుక మోడీ ఫోటో కూడా లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సో బీజేపీ నుంచి కూడా కొంత మైనార్టీ విషయంలో వ్యతిరేకత వస్తుందని ఏమన్నా భావించారు ఆ విషయంలో? ఇది ఈ మోడీ ఫోటో లేకుండా ఇదంతా ఈ యొక్క అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేసే ట్రోలింగ్ తప్పితే ఏమీ కాదు. డెఫినెట్గా ఈ రాష్ట్రములో అధికారంలోకి వచ్చాక మోడీ గారి యొక్క సపోర్ట్తోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం అనేది అయిపోయింది. ఇంకా దీన్ని మనం జాకీలు పెట్టి లేపి మనం నలుపుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మోడీ గారి సపోర్ట్తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అందుకనే ఈ యొక్క పొత్తు అనేది కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆలోచించుకొని ఎంతోమంది త్యాగాలతో ఏర్పడింది ఇది. మీరు కడప అసెంబ్లీకి కూడా భరోసా పేరుతో సపరేట్గా ఒక మేనిఫెస్టో ఇచ్చారని కూడా చూసాము. ఏంటి ఆ భరోసా? మీరు ఇస్తున్న భరోసా ఏమిటి కడప అసెంబ్లీకి? నేను ముందే వాళ్ళకు కడప నియోజకవర్గ ప్రజలకు రేపు వచ్చే 5 సంవత్సరాలు నేను ఏ విధంగా ముందుకు పోతున్నాను అని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇస్తున్నాను. ఆ విధంగా పని చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. అది మేనిఫెస్టో కాదు, అది నా వాగ్దానం. ఆ విధంగా అందులో చెప్పినట్లు మహిళల కోసం ప్రతి నెల మహిళా దర్బార్ పెడతాను. అది కూడా ఎందుకు పెడతానంటే ఎంతోమంది దగ్గరికి పోయినా 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, నా భర్త చచ్చిపోయి ఉన్నారు, నాకు పెన్షన్ రావట్లేదు, సచివాలయం చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనే ప్రశ్న. నాకు మొన్నటి వరకు వచ్చింది పింఛను, ఇప్పుడు కట్ అయిపోయింది. ఎందుకు? వ్యవస్థలో ఏమి లోటు ఉంది? కొంతమంది నాకు పింఛన్ ఎక్కించాలంటే 3-4 నెలల పింఛను వాళ్ళకి ఇవ్వాలా అని సచివాలయంలో సిబ్బంది వాలంటీర్లు మమ్మల్ని డీల్ చేసుకుంటున్నారన్నారు. అంటే అవినీతి. వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలా. ప్రభుత్వం ఇచ్చే పథకాలు మహిళలకు లబ్ధిదారులకు చేరాలి అని అంటే వాళ్ళను మనము నిష్పక్షపాతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళ పరిస్థితిని మనం కళ్ళతో చూసి అవగాహన చేసుకుంటేనే సాధ్యం. లేకపోతే పథకాలు ఇస్తూ ఉంటాము, అవి ఎవరికి వెళ్తున్నాయో తెలీదు, ఇలా సరైన వాళ్ళకి వెళ్తున్నాయా లేకపోతే అనేది మనం చూసుకోవాలి. ఇక మౌలిక వసతుల కల్పన అంటే నేను చెప్పాను స్టార్టింగ్లోనే మీకు, 2024లో ఉన్నాం, పంచాయతీ కంటే తక్కువ స్థాయిలో ఉంది. ఇక్కడ గెలిచిన వాళ్ళకి 20 సంవత్సరాల నుంచి ఏ విధమైన అవగాహన లేదు. అంతకుముందు మీరే కదా అని ప్రశ్నించవచ్చు మీరు, ఖలీల్ బాషా గారు. అప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎంత చేయగలిగారో అంత చేశారు, అప్పుడున్న దానికి ఎక్స్పోజర్కి. ఈ 20 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి జరిగిండాల. ఇది కార్పొరేషన్ అయ్యింది అంటే కార్పొరేషన్ అయితే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, ఆ నిధులు కూడా వాడుకొని డెవలప్ చేయాలి. కానీ గెలిచిన వాళ్ళకి ప్రజాసేవ చేయాలనే మనసు లేదు, ఆలోచన లేదు. దానివల్ల జరిగిన మిస్టేక్ ఏంటంటే చాలా వెనుకబడిపోయింది కడప నగరము. దీన్ని ముందుకు తీసుకురావాలా. నేనైతే డెఫినెట్గా నిష్పక్షపాతంగా కడప నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పని చేస్తానని నేను మొత్తం అవగాహనతో రాసిన నా భరోసాని మేనిఫెస్టోని రిలీజ్ చేశాను. ఆ విధంగా నేను గెలిచాక నేను పని చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.